హైదరాబాద్ సంబంధించి కొత్త ప్రభుత్వం వచ్చాక ఒక పెద్ద కంప్లైంట్ ఏంటంటే రోజుకొక పెద్ద ఫ్లాషీ ప్రకటన వినబడుతుంది. ఏంటి, నెక్లెస్ రోడ్ చుట్టూ ఏదో చేసేస్తాము, హుస్సేన్ సాగర్ మొత్తం చుట్టూ ఆకాశ ఆర్మీలు కట్టేస్తాం, మలేషియా కడతాం, అది కడతాం, ఇది కడతాం. కానీ యాక్చువల్లీ ఆచరణకు వచ్చినప్పుడు ఎందుకు జరగట్లేదు, టైం పడుతుందా లేకపోతే అసలు అవుతాయా అవ్వవా అని క్లారిటీ ఉండట్లేదు. అంటే హైదరాబాద్ నగరానికి, ఇంత పెద్ద నగరానికి ఉన్న టూరిజం సంబంధించిన డెవలప్మెంట్ కానీ, హైదరాబాద్ ప్రజలకు కావాల్సిన ఫెసిలిటీస్ కానీ, హైదరాబాద్లో ఇంకేదో ఉంటే బాగుంటుందని చెప్పి మరి కేసీఆర్ గారు కానీ, ఇక్కడ ఉన్న పాలకులు కానీ, మంత్రులు కానీ దానికి ఒక విజన్ ప్రకారం పోదామనే ఉద్దేశంతో మీరు అన్న ఆకాశ హార్మోన్లు కానీ, దీనికి సంబంధించిన కొంత టూరిజం ఇప్పుడు వేరే సిటీస్కు, వేరే నగరాలకు, వేరే కంట్రీస్కు చూసుకుంటే హైదరాబాద్కు వచ్చే క్రౌడ్, హైదరాబాద్ ఉన్న పాపులేషన్కు చాలా టూరిస్టు అనేది చాలా తక్కువగా వస్తుంది దాని సంఖ్య. దాన్ని ఏ రకంగా పెంచుకోవాలి, ఇంకా ఉన్న దాంట్లో డెవలప్మెంట్ ఏ రకంగా చేసుకోవాలి అనే దాంట్లో కొన్ని పాలసీస్ తీసుకుందామని అనుకోవడం. దాంట్లో సహజంగానే డెవలప్మెంట్ మైండ్లో ఒక పరిపాలన రాజకీయంగా ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఎట్లా ఉంటుంటే దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఇంకెట్లా ఎంకరేజ్ చేయాలి, ఇంకెట్లా ఎంకరేజ్ చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, లేకపోతే టూరిస్టులకు సౌకర్యంగా ఉంటుంది, హైదరాబాద్ నగరాన్ని ఇంకెట్లా అందంగా తీర్చిదిద్దాలి, ఉన్న ఫెసిలిటీస్ని ఎట్లా పెంచుకుంటూ పోవడం, ఈ యాంగిల్లో పోతుంటుంది. దీంట్లో కొన్ని మల్టీ యాంగిల్స్ ఉంటాయి. కొంతమంది ఎన్జిఓస్, కొంతమంది ఇంకో రకరకాల మైండ్ ఉన్న వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఇదే హైదరాబాద్లో ఉంటారు కాబట్టి ఇది ఇక్కడ చేస్తే ఇట్లా ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ చేస్తే ఇట్లా వస్తుందని వాళ్ళ యాంగిల్లో వాళ్ళు తిరిగి వస్తూ ఉంటారు. ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్కు, పరిపాలకుడికో ఈ యాంగిల్ ఉంటుంది, వాళ్ళకో ఇక్కడ చేస్తే ఇది వస్తుంది, ఇక్కడ చేస్తే ఈ ప్రాబ్లం అయితే, ఇక్కడ చేస్తే ఇక్కడ కాకపోతే ఇంకొకటి చేయొచ్చు కదా అనే మల్టీ యాంగిల్స్ ఉంటాయి. కాబట్టి ప్రజాస్వామ్యం, విపరీతమైన ప్రజాస్వామ్యం ఉంటుంది. దారుణం, అసలు మామూలు కాదు, అసలు మొత్తం హైదరాబాద్ అంతా ధర్నా చౌక్ అయిపోయింది. ఇప్పుడు ప్రజాస్వామ్యం అనే దానికి ప్రపంచం ఎడుకోవటం మన భారతదేశం కాబట్టి ఇక్కడే అది ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రజాస్వామ్యం కూడా గుర్తించాలి, గౌరవించాలి. కాబట్టి దాంట్లో కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి. దాన్ని ఆల్టర్నేటివ్స్ వాళ్ళని కూడా నొప్పియకుండా మరి అక్కడ ఇక్కడ కడతానికి ఇక్కడ కట్టాలని అనుకున్నాం. హుస్సేన్ సాగర్ పక్కన కడితే మరి మనకు ప్రపంచ స్థాయి సిటీలు ఇట్లా ఉన్నట్టు టూరిజం కానీ, డెవలప్మెంట్ కానీ, బిజినెస్ కానీ, దానికి బిజినెస్లో ఉద్యోగ అవకాశాలు కానీ రకరకాలుగా డెవలప్మెంట్ చేయొచ్చు అని ఒక ఆలోచన. దాన్ని వీళ్ళు ఇంకో ఆలోచన చేస్తారు, దాన్ని మల్టిపుల్ ఆలోచన. దానికి ఒక అడ్మినిస్ట్రేటర్గా తీసుకోవాల్సిన నిర్ణయానికి అడ్డంకులు వస్తుంటాయి. దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలి? దానికి ఏదైతే ఆకాశం అందరినీ ప్లీజ్ చేయలేరు కదా, చేయలేము. నేను ఏమంటున్నాను, అందుకనే ఆకాశ హార్మోన్లు ఇవన్నీ ఏదైతే ఉందో కాన్సెప్ట్ వెనకకేం పోదు, కాకపోతే కొంచెం ప్లేస్ అటు ఇటు కావచ్చు, ఒక రోజు అటు ఇటు కావచ్చు, అంతే. కానీ వచ్చేవన్నీ అంటే అక్కడ ఒకవేళ మరీ నది పరిసర ప్రాంతాలే కాకుండా కొద్దిగా అటు ఇటు, లేకపోతే కొద్దిగా ఇంకో ప్లేస్ చేంజ్ చేసి ఎక్కడో కాడ ఏదైతే డెవలప్మెంట్ అనుకుంటున్నారో, ఏదైతే కొత్తగా ఇన్నోవేషన్ చేయాలనుకుంటున్నారో ఎక్కడో కాడ వచ్చేస్తాయి. హైదరాబాద్ ఇక్కడ కాకపోతే ఇంకా సూటబుల్ ప్లేస్ ఏందని చూసి వచ్చేస్తాయి. దునియా మొత్తం ఉంది ప్రజాస్వామ్యం, టీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందండి. టీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటేనే ఏదైతుంది. కాకపోతే కొంత ఏమవుతుందంటే ప్రాంతీయ పార్టీలలో మొత్తం ప్రజాస్వామ్యం అని చెప్పి ఇదేంటంటే మీరు భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ చూసుకున్నా, ఎక్కడ చూసినా ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఎక్కడనో కొంత ఎటు క్రమశిక్షణ లేకుండా మాట్లాడడం, లేకపోతే వాళ్ళకి క్రమశిక్షణ వాళ్ళకి మొదటి నుంచి అలవాటైంది, వాళ్ళకి ఉంటుంది. కాకపోతే కొంత క్రమశిక్షణ అనేది అవసరం కాబట్టి కొంత ప్రాంతీయ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. కొంత దాన్ని కొంత క్రమశిక్షణ పెట్టుకోవాలంటే కొంత దానికి స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం కూడా కొన్ని సందర్భాలు ఉంటే దాని ప్రకారం ఉంటుంది తప్పితే మొత్తమే ప్రజాస్వామ్యం లేదు అని అనడానికి ఏం లేదు, అసలు లేదు. మొత్తం మీకు కావాల్సిన ఫ్రీడమ్ అయితే మీకైతే ఉంది తప్పకుండా. ఇప్పుడు మాకు కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, నగర మేయర్గా మాకు బాధ్యతలు చెప్పారు. మీరు ఏం చేస్తావో ఇక్కడ ప్రజలకు ఏం కావాలో, ప్రజలు ఏం కోరుకుంటారో, నువ్వు ఎన్ని గంటలు కష్టపడు, నీకు ఏం ఫ్రీడమ్ కావాలో, ఏ నిర్ణయం తీసుకోవడానికి ఏం అవసరమో నువ్వు తీసుకొని ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు ఇబ్బందులు కాకుండా తీసుకోమని పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఎక్కడ కూడా మా మీద ప్రెజర్ కానీ నువ్వు అట్లా చేయద్దు ఇట్లా పోదాం ఎక్కడ కూడా అనట్లేదు. పూర్తి స్థాయి ప్రజాస్వామ్యం మాకు ఇచ్చారు. మాకు ఎప్పుడు ఎక్కడ డైరెక్షన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు పొద్దుగాలు లేస్తే మాకు సీఎం ఆఫీస్ కూడా వెళ్తలేదు, పొద్దుగాలు లేస్తే ఇంకో మంత్రి ఆఫీస్ కూడా వెళ్తలేదు. మీకు ఏమైనా కావాలన్నా సమస్య ఉందా, ఏదైనా కావాలంటే చెప్పేసి చెప్పండి. దానికి సమస్య ఏదైనా ఉంటే మాకు ఇట్లా పోతున్నాం, ఇట్లా ఏదైనా ఫండ్ కావాలన్నా, లేకపోతే దీనికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్లో క్లియరెన్స్ కావాలన్నా, ఫైల్ ఉందా, ఏదైనా ఉంటే అవసరం ఉన్నప్పుడు పోతాం. అంతే తప్పితే ప్రతినిత్యం మా మీద ప్రెజర్ ఏం లేదు. ఏ ఎమ్మెల్యే మీద ఉండదు, ఏ మంత్రి మీద ఉండదు. ఎవరు ఎంత చేయగలి ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతుంటే, ఒక ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ పోతుంటే ఎక్కడ కూడా ప్రెజర్ పెట్టి ప్రజాస్వామ్యం లేని పరిస్థితి ఎక్కడ కనపడ్డట్టు అయితే ఏం లేదు.